సుభద్ర చుట్టాలందర్నీ తీసుకొని నేరుగా రఘుపతి గారి రైస్ మిల్లుకొచ్చింది. రఘుపతి గారు తన చుట్టాలని చూడగానే కంగారు పడిపోయారు. అక్క, బాబాయ్, పెద్దమ్మ, ఏంటి మీరంతా ఇలా హఠాత్తుగా మిల్లుకొచ్చారు? ఏమైనా సమస్య? ఏం లేదురా రఘుపతి. మీ అక్క సుభద్ర నిన్న మా ఇంటికొచ్చిందిరా. నీ కూతురు గీత పట్నంలో చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చిందని. ఆ పిల్ల పెళ్లి సంబంధం గురించి మీతో మాట్లాడానని చెప్పింది. కానీ నువ్వు తనకి ఏ మాట చెప్పలేదంట కదా? నువ్వెక్కడ తన కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోవు అని సుభద్ర ఒకటే కంగారు పడుతుంది. అది అత్తమ్మ, మేము వదినతో సంబంధం కలుపుకోమని ఏం చెప్పలేదు. కానీ మాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం అడిగాం అంతే. ఇంకా ఆలోచించుకోవడానికి ఏముంది సుశీల? రఘుపతి, సుభద్ర తోబుట్టినవాళ్ళు. మీ పిల్లలు పెళ్లి చేసుకుంటే మీ బంధం ఇంకా బలపడుతుంది. మన కుటుంబంలో ఇంత మంచి అబ్బాయి ఉంటే బయట సంబంధాలెందుకురా రఘుపతి? అవును రఘుపతి, సుభద్ర చెప్పింది కరెక్ట్. శ్రీపతి కూడా బాగా చదువుకున్నాడు. పైగా మంచివాడు. వాడిక్కడే ఉంటూ రేపు నీ మిల్లు వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. పరాయి వాళ్ళింటికిచ్చి నీ కూతుర్ని ఎక్కడో పంపించే కంటే మనకే తెలిసిన వాళ్ళకిస్తే మన కళ్ళ ముందే ఉంటుంది కదా. చుట్టాల మాటలకి రఘుపతి ఏమీ మాట్లాడలేక నీళ్లు నములుతున్నాడు. సుభద్ర వేసిన ప్లాన్ పక్కాగా పనిచేస్తుంది. ఆమె చుట్టాలందర్నీ వాడుకొని రఘుపతిని పెళ్లికి ఒప్పించాలని చూస్తోంది. నానమ్మ, తాత, మీరు నా పెళ్లి గురించి అంతలా తాపత్రయపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు. నాన్నగారి వ్యాపారంలో నేనింకా చాలా మార్పులు చేయాలి. మిల్లును అభివృద్ధి చేయాలి. పెద్దమ్మ, విన్నారు కదా నా కూతురు మాటలు. నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు నేను తనని పెళ్లి పెళ్లి అని బలవంతం పెట్టడం కరెక్ట్ కాదు కదా బాబాయ్. గీత అభిప్రాయాన్ని మనం గౌరవించాలి కదా. గీత రఘుపతి అలా మాట్లాడేసరికి ఈ పెళ్లి జరగదేమో అని సుభద్ర మనసులో భయపడింది. ఎలాగైనా గీతా రఘుపతిని పెళ్లికి ఒప్పించడానికి నాటకానికి తెరతీసింది సుభద్ర. చూసారా బాబాయ్, ఆ పిల్ల ఎలా మాట్లాడుతుందో? రేపు పెళ్ళయ్యాక కూడా ఈ మిల్లు పనులు చూసుకోవచ్చు కదా. నా తమ్ముడు రఘుపతికి నేనంటే గౌరవం ఉంది అనుకున్నాను. కానీ నేను పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి వాడేదో ఒక కారణం చెప్పి వెనకడుగు వేశాడు. బహుశా నా తమ్ముడి కంటికి నేను పేదదానిలా కనిపిస్తున్నానేమో. నా తమ్ముడి కన్నా నాకు పెద్దగా ఆస్తుల్లేవని చులకన భావన కలిగిందేమో. అయ్యో అక్క, ఎంత మాటన్నావక్క. నీ మీద నాకు చులకన భావనుంటుందా? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. నీ మీద నాకెప్పుడు గౌరవం ఉంటుందక్క. నా మనసులో ఆస్తులు శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం. మరి ఇంకేంట్రా రఘుపతి, నాకు నువ్వంత గౌరవమిస్తున్నప్పుడు నా మాటనెందుకు గౌరవించటం లేదు? ఇదంతా కాదు. నిక్కచ్చిగా నేనడిగే ప్రశ్నకి మన చుట్టాలందరి ముందు సమాధానం చెప్పు. గీతను నా ఇంటి కోడలిగా పంపడానికి నీకిష్టమా కాదా? నిజం చెప్పు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఇప్పుడే చెప్పు. సుభద్ర అలా ప్రాణం మీద కూర్చున్నట్టు అడిగేసరికి రఘుపతి గారికి ఊపిరాడనట్టు అనిపించింది. ఒకవైపు తన సొంతక్క చుట్టాలందరి ముందు ఏడుస్తూ నిలదీస్తోంది. మరోవైపు కూతురు గీత కలలు. తన అక్కకి ఆస్తి తక్కువగా ఉందని రఘుపతి తన అక్క కొడుకుతో తన కూతురు పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు అనే అపవాదు మూటకట్టుకోవాల్సొస్తుందనే భయం ఆయన్ను లొంగిపోయేలా చేస్తుంది. అక్క, నువ్వేడవకు. నా కూతురు గీతను నీ కొడుకు శ్రీపతికిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదక్క. నేను మాటిస్తున్నాను. గీత నీ ఇంటి కోడలవుతుంది. ఆ మాట వినగానే గీత గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. సుభద్ర ముఖంలో విజయగర్వం తాండవిస్తోంది. ఆమె తన భర్త వీరయ్య వైపు చూసి క్రూరంగా నవ్వింది. అయ్యో దేవుడా, ఎంత పనిచేశారండి! మీ అక్క మాటల ఉచ్చులో పడి ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నేను నోరు జారకండి అని చెప్పిన మాట ఇప్పుడు వృధా అయిందా? అని మనసులో అనుకుంది సుశీలమ్మ. రైస్ మిల్లు నుండి ఎవరింటికి వాళ్లు పయనమయ్యారు. రఘుపతి ఇంటికొచ్చేసరికి సుశీలమ్మ కళ్లల్లో నుండి కన్నీళ్లు, కోపం ఏకకాలంలో వస్తున్నాయి. అంతసేపు తాను చెప్పాలనుకున్నదంతా ఆమె చెప్పటం మొదలుపెట్టింది. ఏంటండి మీరు? ఎంత పనిచేశారు? నా భయమే నిజం చేశారా? ఆ రాక్షసి సుభద్ర వేసిన ప్లాన్లు పడి మన బంగారం లాంటి కూతురు జీవితాన్ని నట్టెట ముంచేస్తారా? చుట్టాల ముందు అంతటి మాట ఎలా ఇచ్చారండి? సుశీల, నన్ను అర్థం చేసుకో. అక్కడ పెద్దమ్మ, బాబాయ్ అందరూ ఉన్నారు. అక్క ఏడుస్తూ నా మీద నిందలు వేస్తోంది. నేను గనక అక్కడ వద్దు అని చెబితే నా సొంతక్కను అవమానించినట్టయ్యేది. రఘుపతి ఆస్తి చూసి సంబంధం కలుపుకుంటాడనే నింద నా మీద పడుతుంది. అప్పుడు ఊళ్ళో మన పరువు ఏం కావాలి సుశీల? పరువు పరువు ఎప్పుడు మీ ఆ పాడు పరువు గురించి ఆలోచిస్తారు తప్ప కన్న కూతురు భవిష్యత్తు గురించి మీకస్సలు పట్టదా అండి?
ఆ శ్రీపతి ఎలాంటివాడో మీకు తెలీదా? వాడు రోజు మొత్తం తన స్నేహితులతో తిరగటం తప్ప ఏ పని చెయ్యడని మొన్ననే పక్కూరి రామారావు గారు మనతో చెప్పారు కదా. అలాంటి తిరుగుబోతుకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? అమ్మా, దయచేసి ఏడవకమ్మా. నాన్న, మీరావేశంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు నాన్న. అదే ఆవేశంలో మీరు అందరి ముందు అత్తకి మాటిచ్చారు. కానీ మీరు నా నిర్ణయం ఏంటో తెలుసుకుని నడుచుకుంటే బాగుండు. అమ్మా గీత, నన్ను క్షమించమ్మా. నేను ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఆ మాట ఇచ్చేశాను. కానీ నీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది రాదని నేను హామీ ఇస్తున్నాను. పెళ్లి తర్వాత కూడా నువ్వు మన రైస్ మిల్లు గురించి పట్టించుకోవచ్చని మీ అత్త అంది కదా. నీకు నేనున్నానమ్మా. మీ అమ్మ మాటలు పట్టించుకోకు. నువ్వు ధైర్యంగా ఈ పెళ్లి చేసుకోవచ్చు. మీరు మనిషి కాదండి, ఒక రాతి విగ్రహం. ఇచ్చిన మాట కోసం కన్న కూతుర్ని ఒక నరకంలోకి తోసేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ సుభద్ర మన ఆస్తి చూసే మనతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది తప్ప మన కుటుంబం మీద ప్రేమతో కాదు. రేపు ఆస్తి తన చేతికొచ్చాక మీ అక్క మనల్ని అస్సలు పట్టించుకోదు. ఈ పెళ్లి గనుక జరిగితే మన కుటుంబం నాశనమైపోవటం ఖాయం. సుశీలమ్మ అన్న ఆ కఠినమైన మాటలు ఆ పెద్ద మేడ 4 గోడల మధ్య ప్రతిధ్వనించాయి. గీత కన్నీళ్లతో తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంది. మరోవైపు సుభద్ర ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీపతి హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. వీరయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఏవండి, నేను చెప్పానా లేదా ఆ గీతని ఎలాగైనా మనింటి కోడలుగా తీసుకొస్తానని? ఆ సుశీల ఎన్ని నాటకాలాడినా నా ఏడుపు ముందు దాని తెలివితేటలు పనిచేయలేదు. నా చాకచక్యంతో అందరి ముందు గీతను నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని నా తమ్ముడి నోటితో మాటిచ్చేలా చేశాను. ఇక ఆ ఆస్తి, ఆ రైసు మిల్లు అంతా మనదే. అవును సుభద్ర, నువ్వు చాలా పెద్ద ప్లాన్ వేసి రఘుపతిని లొంగదీసుకున్నావు. కానీ ఆ సుశీల ఊరుకుంటుందటవా? ఇప్పుడు ఆమె ఏదో ఒక గొడవ చేసి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంది కదా. ఆమెం చేస్తుంది? నా తమ్ముడు అందరిలో మాటిచ్చాడు కదా. వాడు మాటిస్తే ప్రాణం పోయినా వెనక్కి తగ్గడు. అయినా మనం ఆలస్యం చేయకూడదు. ఈ సోమవారమే నిశ్చితార్థం పెట్టుకుందాం. వచ్చే నెలలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేద్దాం. అవునమ్మా, త్వరగా పెళ్లి చేసేయ్. పెళ్ళయ్యాక మావయ్య ఆస్తంతా నాదవుతుందప్పుడు. నేను రోజు మిల్లుకు వెళ్ళి యజమాని కుర్చీలో దర్జాగా రాజులా కూర్చుంటాను. అప్పుడు నా స్నేహితులందరికీ నేనంటే చాలా గౌరవం పెరుగుతుంది. అలాగేరా శ్రీపతి, నువ్వు మహారాజులా బతకాలి. ఆ రఘుపతి గాడి కూతురు మన ఇంట్లో ఒక సాదాసీదా కోడలిగా పడుండాలి. మన మాట వినాలి. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. గీత తన గదిలో మంచంపై వాలిపోయి ఏడుస్తోంది. తను కన్న కలలు, ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయినట్లు ఆమె కనిపించింది. శ్రీపతిలాంటి బాధ్యతలేని వ్యక్తితో తన జీవితాన్ని ఊహించుకోవడానికే ఆమెకు అసహ్యం వేస్తోంది. నేను ఎందుకిలా ఏడుస్తున్నాను? ఏడిస్తే నా సమస్య తీరిపోతుందా? నాన్నిచ్చిన మాట కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలా? ఆ సుభద్ర, శ్రీపతి కేవలం మా ఆస్తి కోసమే ఈ నాటకం ఆడుతున్నారని నాకు స్పష్టంగా అర్థమైంది. నేను అమాయకంగా ఉండి వాళ్లకు లొంగిపోతే నా జీవితమే కాదు, నా తండ్రి కష్టపడి సంపాదించిన ఈ ఆస్తి కూడా నాశనమైపోతుంది. ఆమె మెల్లగా లేచి అద్దం ముందు నిలబడింది. ఆమె కళ్లల్లో ఇప్పుడు ఏడుపు లేదు, ఒక రకమైన పట్టుదల, ధైర్యం కనిపిస్తున్నాయి. లేదు, నేనోడిపోను. నా తండ్రి పరువు పోకుండా, అలాగే నా జీవితం నాశనం కాకుండా నేనొక దారి వెతకాలి. అత్తయ్య సుభద్ర ఎంతటి కుతంత్రాలు పన్నినా నా తెలివితో వాళ్ల బండారాన్ని నాన్నగారి ముందే బయటపెట్టాలి. ఇలా ఉండగా ఒకరోజు సుభద్రగారు రఘుపతి గారికి కాల్ చేశారు. హలో తమ్ముడు, ఏం చేస్తున్నావు? నా కాబోయే కోడలు ఏం చేస్తుంది? ఏం లేదక్కా. మిల్లులో ఈరోజు పనుంది. కొన్ని పాత మిషనరీ స్థానంలో కొత్త మిషనరీ కొనాలని ఆలోచిస్తున్నాను. ఆ మిల్లు పనులు ఎప్పుడూ ఉండేవే కాని ముందు నీకొక విషయం చెప్పాలి. ఆ విషయం గురించి నీకు తెలిసాక నువ్వు కూడా చాలా ఆనందపడతావు. అవునా? ఏంటక్కా అది? వచ్చే సోమవారమే మంచి ముహూర్తాలున్నాయి. సోమవారం రోజే మన పిల్లల నిశ్చితార్థం పెట్టుకోమని అయ్యగారు చెప్పారు. నీకా రోజు ఓకేనా? వచ్చే సోమవారమేనా? సరే అక్క, ఆ రోజు మంచిదైతే అలాగే కానివ్వు. రఘుపతి ఫోన్ కట్ చేశాక సుశీల, గీతకి ఆ విషయం చెప్తాడు. వాళ్లు మనసులో చాలా బాధపడతారు. వాళ్లకి నిశ్చితార్థం విషయం చెప్పి రఘుపతి గారు రైస్ మిల్లు వైపు వెళ్ళిపోతాడు. రఘుపతి గారు వెళ్ళాక సుశీలమ్మ ఏడుస్తూ వంటింట్లోకి వెళ్తుంది. గీత ఆమె వెంటే వంటింట్లోకి వెళ్ళి, అమ్మా, నువ్వేడవకమ్మా, ఈ పెళ్లి జరగదు. గీత, ఈ పెళ్లి జరగదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు?
మీ నాన్నేమో ఏమీ ఆలోచించకుండా ఆవేశంలో మీ అత్తకి మాటిచ్చాడు. మీ అత్త వచ్చే సోమవారమే నిశ్చితార్థమని ఇప్పుడే ఫోన్ చేసింది. ఇంకా 4 రోజులు పోతే నీ పెళ్లి రోజు కూడా ఆమె నిర్ణయిస్తుంది. కానీ నువ్వెలా నీ పెళ్లిని ఆపుతావు గీతా? అమ్మా, ఇల్లు అల్లగానే పండుగ కాదు కదా. అత్త నాన్నని సెంటిమెంటల్గా ఆడుకొని పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. కానీ నాన్నకి తన అక్క తన మేనల్లుడు ఎంత చెడ్డవాళ్ళో తెలిసేలా చేస్తే నాన్నే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తారు. కానీ గీత, మీ నాన్నకి మీ అత్త బావ స్వభావం ఎలా తెలిసేలా చేస్తావమ్మా? నువ్వు నా మీద నమ్మకం ఉంచమ్మా, నేనన్నీ చూసుకుంటాను. నిశ్చితార్థం అయితే కానీ పెళ్లి మాత్రం జరగదు. జరగకుండా నేను చూసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత రఘుపతి గారింట్లో నిశ్చితార్థ వేడుకలు ప్రారంభమయ్యాయి. సుభద్ర పట్టుచీర కట్టుకొని ఒళ్లంతా నగలు పెట్టుకొని తిరుగుతోంది. శ్రీపతి పెళ్లి కొడుకులా ముస్తాబై స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. గీత ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా నిశ్శబ్దంగా స్టేజ్ వైపు నడిచింది. శ్రీపతితో గీత పెళ్లి నిజంగానే జరుగుతుందా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.